మిషన్ ఎంత అయిపోయాడు లైట్ లేదా నలభై వేల ఎకరాల వరకు టోటల్ అన్ని పంటలు సాగు కాబోతున్నాయి మన డిస్టిక్లో. దాంట్లో కేవలం వరియే 4,30,000 ఎకరాల వరకు పండిస్తూ ఉన్నారు రైతులు. దాంట్లో దాదాపు మనకు ఇప్పుడు వరకు 3,37,000 ఎకరాలలో ఆల్రెడీ వివిధ పంటలు వరి కానీ, ఫాటర్ జవార్ కానీ, మొక్కజొన్న కానీ, శనగలు కానీ ఆల్రెడీ వేసేసారు. అయితే మా అంచనా ప్రకారము ఈ యూరియా సమస్య కాదు, కానీ యూరియా కొంచెం రైతులు ఎక్కువ వాడుతున్నారు. అయితే మనం కోరేది ఏంటంటే ఇప్పుడు మనకు 75,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. దాంట్లో 54,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ వచ్చేసింది జిల్లాకి. అయితే రైతులు ఒక విషయం గమనించాలి, మనకు ఈ మంత్లీ ప్లాన్ చొప్పున యూరియా వస్తుంది. సీజన్ మొత్తంకి కావాల్సింది 75,000 మెట్రిక్ టన్నులు ఒకటే టన్ కావాలంటే రాదు. మనకు మంత్లీ ప్లాన్స్ వరకు అంటే అక్టోబర్కి ఎంత, నవంబర్ ఎంత, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని అలాట్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఇవి రేక్స్ ద్వారా వస్తాయి, రైల్వే రేక్స్ ద్వారా వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన డోస్ వారీగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ డోసు కావాల్సిన బస్తాలు ఎన్ని కావాలి, సెకండ్ డోస్కి ఎంత, థర్డ్ డోస్కి ఎంత, సీజన్ మొత్తానికి కావాల్సింది ఒకటేసారి కావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే మేము యాజ్ ఏ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్గా టోటల్ అష్యూరెన్స్ ఇస్తున్నాను. చివరి రైతు వరకు కూడా ఏమీ షార్టేజ్ లేదు, పుష్కలంగా ఉంది యూరియా. కాకపోతే ఒకటేసారి కొనకండి, దఫల వారీగా కొనండి అని చెప్తున్నాము. సిరికొండ విషయానికి వస్తే దాదాపు మనకు 3,000 టన్నులు అవసరం ఉంటుంది యూరియా. దాంట్లో 1,500 టన్నులు అంటే సగం ఇప్పటికే వచ్చేసింది. కాకపోతే మనకు ఈ బాన్స్వాడ, బోధన్, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ సీజన్ ఈసారి. అందుకే కొంచెం మనకు ఇంతకుముందు ఓన్లీ బోధన్ అండ్ బాన్స్వాడ ముందుకు ఉండి, కాకపోతే సిరికొండలో అయితే ఇది ముందే ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు మొత్తం బోధన్ మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ మొత్తం ముందే జరుగుతున్నది. కాబట్టి మేము రైతులకు కోరేది ఏంటంటే మనకు యూరియాది ఏమి షార్టేజ్ లేదు, ఏమి ఆందోళన లేదు. ఎప్పుడు ఇంధనం దొరికితే అప్పుడు మనం సప్లై చేస్తున్నాం. ఇంకా మనకి గొప్ప విషయం ఏంటంటే దాదాపు 202 సొసైటీలు ఉన్నాయి డిస్ట్రిక్ట్లో. మనం ఆ సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా సప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యూరియా విషయంలో ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా అందరికీ సప్లై చేస్తాం.